లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ప్రస్తుతం మనకి బెంగళూరు నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏ రకంగా ఉంది? ఎలాంటి లేటెస్ట్ ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి? ఇప్పటికే అటు కర్ణాటక చీఫ్ మినిస్టర్తో పాటు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారిని పరామర్శించేందుకు వెళ్లారు. ఆల్రెడీ ఇప్పటి వరకు అధికారికంగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే 11 మంది ఈ ఘటనలో చనిపోయారు. 7 బోయిరింగ్ హాస్పిటల్లో, మరొక 4 వైదేహి హాస్పిటల్లో చనిపోయారు. సో రిమైనింగ్ గాయపడ్డటువంటి 60 మందికి పైగా క్రికెట్ ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ గాయపడ్డారు. సో ప్రజెంట్ వాళ్ళందరినీ వివిధ హాస్పిటల్స్కి తరలించారు. సో హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించేందుకు ఆల్రెడీ సీఎంతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం కూడా వెళ్ళారు. సో మరోవైపు అక్కడ స్టేడియం బయట ఉన్నటువంటి క్రౌడ్ని అంతా కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నాన్ని పోలీసులు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఫ్యాన్స్ మళ్ళీ అందరూ కూడా ఒకేసారి బయటకు వస్తే ఇదే రీతిలో తొక్కిసలాట అవుతుంది. కాబట్టి మొత్తం బయట ఉన్నటువంటి ఆ క్రౌడ్ని అంతా కూడా పూర్తిగా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రాజకీయ రగడ కూడా మొదలైంది. అటు కర్ణాటక బీజేపీ కర్ణాటక ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు. ప్రణీత, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం స్టేడియం లోపల ఉన్న ఫ్యాన్స్ ని ప్రస్తుతానికి లోపలే లాక్ చేసి బయట క్లియర్ అయిన తర్వాత విడతల వారీగా వాళ్ళని కొంతమందిని చొప్పున బయటికి పంపించే ఆలోచన చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ అదే ఫార్ములాని ఇక్కడ పోలీసులు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ లోపల ఉన్నటువంటి క్రౌడ్ బయటకు వస్తే కనుక ఇదే రీతిలో మళ్ళీ తొక్కిస్టార్ట్ జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొదటి నుండి లోపలికి వెళ్ళలేనటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ ఉన్నటువంటి పోలీసులు మొదట రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు, ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందిగా. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పి అక్కడ నుండి చెదరగొట్టేటువంటి ప్రయత్నం ఇంకా చేస్తున్నారు. ఇంకా ఆ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతూనే ఉంది. వన్స్ లోపల ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా అటు ప్లేయర్స్ బయటికి వెళ్ళేటువంటి టైంలో కూడా వాళ్ళని చూసేందుకు ఎగబడతారు. కాబట్టి మళ్ళీ అదే రీతిలో తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు పోలీసులు ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి మొత్తం కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ కూడా మాట్లాడారు. సో అతను మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్తో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా క్షమాపణ కోరుతున్నటువంటి బయట కూడా మనం ఇందాకే విన్నాము. సో ప్రజెంట్ వారిద్దరు కూడా అటు చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. సో ఈ ఘటన అంతా కూడా జరగడానికి ప్రధాన కారణం మాత్రం అక్కడ సరైనటువంటి సెక్యూరిటీ పర్సన్ లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే 2 ప్లేసెస్లో ఈవెంట్ ఉంటుంది అని తెలిసినప్పుడు ఆ 2 ప్లేసెస్లో కూడా అటు విధాన్ సభ, ఇటు చిన్నస్వామి స్టేడియం 2 ప్లేసెస్లో కూడా తగినంత సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉండాల్సి ఉండింది. కానీ మొత్తం ఫస్ట్ క్రికెట్ ప్లేయర్స్, ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కూడా విధాన్ సభ దగ్గరికి వచ్చేసరికి అక్కడ వాళ్ళందరికీ సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమం అటు కర్ణాటక ముఖ్యమంత్రి నుండి రిమైనింగ్ మినిస్టర్స్ అందరూ కూడా విధాన్ సభ దగ్గర ఉండటంతో సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా ఎక్కువ విధాన్ సభ దగ్గరే ఉండిపోయింది. అటు అక్కడి నుండి పెరేడ్ ద్వారా వాళ్ళు స్టేడియం వరకు వెళ్తారు. కాబట్టి స్టేడియం సెకండ్ ప్రయారిటీగా పెట్టుకున్నారు. సో ఫస్ట్ ప్రయారిటీ అంతా కూడా ఇక్కడ విధాన్ సభ దగ్గరే ఉండటంతో ఎక్కువ మంది పోలీసులు ఇక్కడే ఉండిపోయారు. సో అక్కడ స్టేడియం దగ్గర క్రౌడ్ని కంట్రోల్ చేసేందుకు తగినంత సెక్యూరిటీ ఫోర్సెస్ లేకపోవడం కూడా ఒక ల్యాబ్స్గా ఈ ఘటనలో అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఈ గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించేందుకు అటు హాస్పిటల్కి కర్ణాటక సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బయలుదేరారు.